మహానంది మండలం శ్రీనగర్ మరియు బుక్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలో కాటమరాజు ఆలయాల ప్రతిష్టను కాపాడాలని, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ చింతల మోహన్ రావు కోరారు. మహానంది మండలం శ్రీనగరం వద్ద దొర్రిబావి సమీపంలో వెలిసిన కాటమరాజు ఆలయ పునఃప్రతిష్ఠ కోసం చర్యలు తీసుకోవాలని అఖిల భారత కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు అధ్యక్షుడు డాక్టర్ చింతల మోహన్ రావు కోరారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధనుంజయ్కి వినతి పత్రం అందజేశారు. శ్రీనగరం సమీపంలో దొర్రిబావి వద్ద సుమారు 10 ఎకరాలు పైగా ప్రభుత్వ భూమిని స్థానికులు ఆక్రమించుకుని సాగు చేస్తూ కాటమరాజు ఆలయం వద్దకు వెళ్లడానికి దారి లేకుండా ఆక్రమించినట్లు పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా చరిత్ర కలిగిన దొర్రిబావి స్థలం మరియు కాటమరాజు స్థలాన్ని ఆక్రమించారని విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాల కోసం వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బుక్కాపురం గ్రామ సమీపంలోని రాళ్లపాడు వద్ద కాటమరాజు విగ్రహం ఉందని పేర్కొన్నారు. కాటమరాజు విగ్రహ పరిసరాల్లో సుమారు 3 ఎకరాల 50 సెంట్ల ప్రభుత్వ భూమిని స్థానికంగా ఆక్రమించుకుని కాటమరాజుకు పూజలు అందకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కాటమరాజు ఆలయ ప్రతిష్టను మరియు ప్రజల అవసరాల కోసం వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి నాయకులు శ్రీనివాసులు, నాగన్న పలువురు పాల్గొన్నారు. కాటమరాజు భూములన్నీ కూడా 10 ఎకరాల భూములు ఆక్రమించుకోవడం వలన ఆ టెంపుల్కి వెళ్లే దారి కూడా లేక ఆ టెంపుల్ అన్యక్రాంతమైంది. ఆ 10 ఎకరాల భూమిని కూడా సర్వే చేసి పూర్తిగా టెంపుల్ పునరుద్ధరణ కొరకు కలెక్టర్ గారు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలానే దొరబావి కాలువ ఏదైతే ఉందో అక్కడ దొరబావి అంటే ఒక ఏప్రిల్ మేలో మనకు నీళ్లు లేని టైంలో కూడా దొరబావి నుంచి నీళ్లు తాగి ప్రజలందరూ కూడా బ్రతికిన కాలం. అటువంటి దొరబావి కాలువ గుండా రాళ్లపాడు దగ్గర కాటమరాజు గంగమ్మ దేవాలయాలు శిథిలావస్థకు వచ్చాయి. రాళ్లపాడు అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ రాళ్లపాడులో 3 ఎకరాల స్థలం కూడా సర్వే నెంబర్ 104, సర్వే నెంబర్ 105లో 3 ఎకరాల చిల్లర పొలం ఉంది. ఆ పొలాన్ని కాపాడుతూ ఆ టెంపుల్ పునరుద్ధరణ కొరకు కలెక్టర్ గారు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి ప్రాధాయపడుతున్నాం. ఎందుకంటే కాటమరాజు కొలవటం వల్ల ప్రకృతి, పర్యావరణం, పశు సంపద సుభిక్షంగా ఉండి రైతులు ఎల్లవేళలా సుభిక్షంగా ఉండగలుగుతారు అనే నానుడి ఆ రోజుకుంది, ఈ రోజుకుంది. మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎప్పుడైతే పడనప్పుడు కాటమరాజు స్వామికి చేసిన తరుణంలో అక్కడ స్వామికి చేసి బోనాలు అర్పించి వెనక్కి తిరిగి వచ్చే టైంలోనే వర్షం పడుతుంది. అంటే అంత ప్రాధాన్యత గల కాటమరాజు భూములను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాపాడవలసిన బాధ్యతగా కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి చేపట్టింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.